తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు కాలగర్భంలో కలిసిపోనుంది. ఈ బోర్డును పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రణాళిక ఫలిస్తే రాష్ట్రం అనుసరిస్తున్న స్వతంత్ర ఇంటర్మీడియట్ విద్యకు ముగింపు పలికినట్టే చెప్పాలి. ప్రస్తుత విద్యా వ్యవస్థ నుంచి కొత్త విద్యా వ్యవస్థకు మారుతున్న జాతీయ విద్యా విధానం అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఈ దిశగా చర్యలు చేపట్టడం విశేషమనే చెప్పాలి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ప్రతిపాదన రావడం విశేషం. ప్రస్తుతం తెలంగాణలో 5 సంవత్సరాల ప్రాథమిక విద్య, 2 సంవత్సరాల ప్రాథమికోన్నత విద్య, 3 సంవత్సరాల ఉన్నత పాఠశాల విద్య అమలులో ఉంది. అలాగే 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను అమలు చేస్తున్నారు. కాగా తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలు 5, 3, 3, 4ను 5 సంవత్సరాల పునాది, 3 సంవత్సరాల సన్నాహక, 3 సంవత్సరాల మిడిల్ స్కూల్, 4 సంవత్సరాల మాధ్యమిక విద్యతో కూడిన కొత్త నిర్మాణాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరుతోంది. బోర్డుల పాఠ్యాంశాలు, మూల్యాంకన సమానత్వం, అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం అనే అంశంపై జూలై 2న జాతీయ సదస్సు నిర్వహించడం తెలిసిందే. పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం తన దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడానికి బోర్డుల పనితీరు గురించి సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రాల అధికారులు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో ఎస్ఎస్సి, ఇంటర్ అనగా 2 బోర్డుల ఆవశ్యకతపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. 2 బోర్డుల వ్యవస్థను తొలగించి 12వ తరగతి వరకు ఒకే బోర్డును ఎంచుకోవాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రాలకు స్పష్టం చేశారు. ఈ చర్చల సందర్భంగా దేశంలోని అన్ని బోర్డులలో సిలబస్, పరీక్షా విధానం నమూనాలో ఏకరూపతతో పాటు 12వ తరగతి వరకు విద్యను కవర్ చేసే ఏకీకృత బోర్డు వ్యవస్థ అవసరాన్ని అధికారులు వివరించారు. అంతేకాకుండా సిబిఎస్ఈ అభ్యాసాన్ని కొనసాగిస్తున్నప్పుడు 12వ తరగతి విద్యార్థులకు అంతర్గత మూల్యాంకనాలను రద్దు చేయడం గురించి కూడా రాష్ట్ర అధికారులను ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాల విద్యాశాఖ అధికారులను 10వ తరగతి వరకు విద్యను అందించే ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉన్నత పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులను ప్రవేశపెట్టడాన్ని అన్వేషించాలని ఆదేశించడం తెలిసిందే. పాఠశాల విద్యాశాఖ కింద పనిచేస్తున్న దాదాపు 600 కస్తూరిబా గాంధీ పాఠశాలలు, మోడల్ పాఠశాలలు ఇప్పటికే 11, 12 తరగతులను అందిస్తున్నాయి. తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా మండలి 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పర్యవేక్షిస్తోంది. తెలంగాణతో సహా 8 రాష్ట్రాల్లో పాఠశాల, ఇంటర్మీడియట్ విద్య కోసం 2 వేర్వేరు బోర్డులు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయంగానే చెప్పాలి. రాష్ట్రాలు 2 బోర్డుల విలీనం విషయంలో తగిన నిర్ణయం తీసుకోవచ్చు అని కేంద్ర విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.